విషయం చెప్తున్నారు మూడు రకాలుగా. ఒకవైపు బేబీలాండ్ సంబంధించిన పబ్ ఓనర్ ఒక అతను ఉన్నాడు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు జరుగుతుంది కంటిన్యూగా డ్రగ్ పార్టీనా లేదంటే అది కేవలం మధ్యాహ్నం స్టార్ట్ అయినటువంటి పార్టీయా? మీకు వచ్చినటువంటి ఇన్పుట్స్ అడగట్లే కానీ అంటే వచ్చినటువంటి సమాచారం డ్రగ్ తీసుకుంటున్నారన్న స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది డ్రగ్ తీసుకుంటున్నట్టుగా. అందుకు మేము స్పెసిఫిక్గా రెడీ చేయడం జరిగింది. దట్టు లోకల్ పోలీస్ కోఆర్డినేషన్తో డీసీపీ మేడ్చల్ గారు, తర్వాత సిపి గారు, మా డైరెక్టర్ గారు అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈఎల్ చేసిన ఒక పెద్ద ఆపరేషన్గా చెప్తున్నారు చాలామంది కూడా. ఎందుకంటే ఎంపీ ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, చాలామంది విఐపీస్ ఉన్నటువంటి కేసులో గన్ ఫైర్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు వస్తున్న సమాచారం తర్వాతనే ఫైర్ అయిందా లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ మిమ్మల్ని చూసే ఫైర్ చేశారా? ఒకవేళ రైడ్ చేసిన సమయంలో ఫైర్ చేశారా? అది మనం కొంతమంది ఆఫీసర్స్ ముందు, కొంతమంది వెనక టీమ్స్గా డివైడ్ అయ్యి దానిలోకి ప్రవేశించడం జరిగింది. వీళ్ళు దాదాపు ఒక 50-60 మీటర్ల దూరంలో ఉండేప్పుడే ఫైర్ జరిగింది. మరి ఇంకా మనం వర్కౌట్ చేయాలి. ఎవరైనా సమాచారం ఇచ్చారా, ఇతర సోర్సెస్ అన్నీ అనాలిసిస్ చేసి సమాచారం ఎవరైనా ఇచ్చారా లేదా, లేక కావాలని ఫన్ కోసం చేశారా లేదా ఎట్లా చేశారనేది మనం ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చెప్పండి. చాలాసార్లు పైలట్ రుద్రెడ్డి పేరు డ్రగ్స్ కేసులో వచ్చింది, లింక్లో చాలాసార్లు ఆయన పేరు వచ్చింది. ఈసారి డైరెక్ట్గా ఆయనే పాజిటివ్గా దొరికాడు, ఆయన దగ్గర పొజిషన్లో కూడా డ్రగ్స్ దొరికే పరిస్థితి. ఈ వీళ్ళపైన రిపీటెడ్ అఫెండర్ పైన మీ యాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది? వాళ్ళది ఇప్పుడు మనకు జీవో నంబర్ 4 ప్రకారంగా, తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు డీఅడిక్షన్ సెంటర్కు వెళ్ళేది ఉంటే వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్కి వెళ్ళి పంపిస్తాం. లేదు వాళ్ళు డీఅడిక్షన్ సెంటర్కి వెళ్ళాము అంటే మనం ఫర్దర్గా జ్యుడిషియల్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. మీరు ఏం చెప్తారంటే ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా వదిలిపెట్టలేదు. ఈరోజు ఈగల్కి దాదాపు ఎంపీ ఉన్నా కూడా మీరు పట్టుకుని ఈరోజు మీడియా ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఈ డ్రగ్ తీసుకునే వాళ్ళకి ఈగల్ ఎస్పీగా మీరు చెప్తున్నటువంటి మెసేజ్ ఏంటి? ఒకటి మాత్రం నిజం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, తర్వాత మా డైరెక్టర్ గారి నిర్దేశాల మేరకు మేమంతా పనిచేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్ అబ్యూజ్ అనేది జరగద్దనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. దాని ప్రకారంగా మేము వర్క్ చేస్తున్నాం. ఎక్కడ కూడా డ్రగ్ ఎవరు తీసుకున్నా ఉపేక్షించేదైతే లేదు.